వెల్కమ్ టు కైసర్ వరల్డ్. ఈరోజు వీడియోలో మనము అంతర్జాతీయ సంస్థలు మరియు వాటి ప్రధాన కార్యాలయము మరియు వారి స్థాపన సంవత్సరంతో పాటు సమగ్ర సమాచారంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షల కోసం ఈ సంస్థల గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కంటెంట్ పై తరచుగా కరెంట్ అఫైర్స్ సిరీస్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మనం WHO, యునెస్కో, IMF మొదలైన ప్రధాన అంతర్జాతీయ సంస్థల జాబితా, వాటి ప్రధాన కార్యాలయం మరియు స్థాపించబడిన సంవత్సరం గురించి, అంతేకాకుండా భారతదేశం సభ్యత్వాన్ని కలిగి ఉన్న అంతర్జాతీయ సంస్థల గురించి కూడా తెలుసుకోబోతున్నాము. అంతర్జాతీయ సంస్థ అంటే ఏమిటంటే, అంతర్జాతీయ సంస్థలు ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి వివిధ దేశాలచే ఏర్పడిన సమూహాలు. ఈ సంస్థలు ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో మరియు ప్రపంచాన్ని ప్రతి ఒక్కరికి మెరుగైన ప్రదేశంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సంస్థల కీలక పాత్రలు ఏమిటంటే, శాంతిని ప్రోత్సహించడం ఫస్ట్ పాయింట్. ఇవి సంఘర్షణలను నివారించడానికి మరియు దేశాల మధ్య వివాదాలను పరిష్కరించడంలో సహాయపడతాయి. నెక్స్ట్, ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించడం. అంతర్జాతీయ సంస్థలు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్థిక వ్యవస్థలను పెంచడంలో సహాయపడతాయి. నెక్స్ట్ పాయింట్, పర్యావరణాన్ని పరిరక్షించడం. ఈ సమూహాలు వాతావరణ మార్పు, కాలుష్యం మరియు పరిరక్షణ వంటి పర్యావరణ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారిస్తాయి. నెక్స్ట్ పాయింట్, మానవీయ సహాయాన్ని అందించడం. ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవతా అత్యవసర పరిస్థితుల వంటి సంక్షోభ సమయాల్లో అంతర్జాతీయ సంస్థలు క్లిష్టమైన సహాయాన్ని అందిస్తాయి.